డీజీపీ గౌతమ్ సవాంగ్ రైట్ రా. ఇద్దరు కూడా ఈ రోజు జరిగిన పరిణామానికి సిగ్గుపడాలి. సిగ్గుపడాలి. కానీ జగన్మోహన్ రెడ్డి సిగ్గుపడే అవకాశం లేదు. ఎందుకంటే ఆయనే దాడి చేయించాడు కాబట్టి. ఇక్కడ ఇంకొక వ్యక్తి ఉన్నారు కదా, గౌతమ్ సవాంగ్. అవును. ఆయన ఇప్పుడు ఈ జరుగుతున్న పరిణామాలు చూసి ఖచ్చితంగా సిగ్గుపడాలి. ఈ డిబేట్ కనుక గౌతమ్ సవాంగ్ చూస్తే ఆయన ఈ పరిణామాలన్నీ చూసిన వ్యక్తిగా గౌతమ్ సవాంగ్ ప్రస్తుతం ఏదైనా పొజిషన్ లో ఉంటే ఆ పదవికి వెంటనే తక్షణమే నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలి. ఏ పదవిలో లేకపోతే వచ్చి ప్రజలకి క్షమాపణ చెప్పాలి. నేను శాంతి భద్రతలు కాపాడలేకపోయాను, డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీసుగా ఉండి నా విధి నిర్వహణలో నేను విఫలం చెందాను, దయచేసి ఆంధ్రప్రదేశ్ ప్రజలారా నన్ను క్షమించండి అని ఏమాత్రం మానవత్వం ఉన్నా, ఏమాత్రం సిన్సియారిటీ ఉన్నా గౌతమ్ సవాంగ్ వచ్చి క్షమాపణ చెప్పాలి. ఈ ఎందుకు చెప్పాలి గౌతమ్ సవాంగ్ అంటే, ఆ రోజున ఈయన మాట్లాడిన మాటలు, జరిగిన చేష్టలని సమర్థిస్తూ భావ ప్రకటన స్వేచ్ఛ అన్న పదాన్ని మిస్యూజ్ చేసిన వ్యక్తి గౌతమ్ సవాంగ్. అంతకు ముందు గౌతమ్ సవాంగ్ చాలా సిన్సియర్ గా ఉండేవాడు. ఆ విషయం నాకే తెలుసు, వ్యక్తిగతంగా కూడా చాలా సిన్సియర్ గా ఉండే గౌతమ్ సవాంగ్ కేవలం డీజీపీ పదవిని నిలబెట్టుకోవటానికి జగన్మోహన్ రెడ్డి ఏం చెబితే అది చేశాడు. జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన వ్యక్తులు ఏం చేసినా తలకాయ ఊపాడు, వాటిని సపోర్ట్ చేశాడు. చంద్రబాబు ఇంటి మీద గాని, తెలుగుదేశం పార్టీ కార్యాలయాల మీద గాని దాడులు జరిగినప్పుడు, అంటే ఒక ప్రతిపక్ష నాయకుడి ఇంటి మీద ఒక గుండా వెళ్ళి, ఆ గుండా తర్వాత మంత్రి అయ్యాడు, అది వేరే విషయం. వెళ్ళి అప్పుడు ఎమ్మెల్యేగా ఉన్న ఆ గుండా వెళ్ళి దాడి చేస్తే నువ్వు కనీసం కేసు పెట్టాలి. కనీసం కేసు పెట్టి పేపర్ మీద మంత్రి కావడానికి క్వాలిఫికేషన్ సంపాదించినట్టున్నాడు ఆయన. అప్పుడు మంత్రి కావడానికి క్వాలిఫికేషన్ సంపాదించడానికి ప్రతిపక్ష నాయకుడి ఇంటి మీద దాడి చేసిన వ్యక్తి ఈ రమేష్. ఇతను చేసిన చర్యకి పోలీసులు కనీసం మామూలు కేసైనా పెట్టి అరెస్ట్ చూపించి స్టేషన్ బెయిల్ ఇచ్చి విడుదల చేసినా కానీ ఒక రకంగా ఉండేది. కానీ ఆనాటి పోలీసులు అంటే మొత్తం చంద్రబాబు నాయుడు ఇంటి మీద ఇదిగో ఇటు వెళ్ళండి అని చెప్పి దారి చెప్పిన వాళ్లే పోలీసులు. అక్కడ నిలబడి ఆలోచిస్తున్న వాళ్ళకి కర్రలు అందించిందే పోలీసులు. అదే కాకుండా తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద దాడి జరిగినప్పుడు డీజీపీ ఆఫీసుకి సంబంధించిన ఒక వ్యక్తి టీడీపీ కార్యాలయంలో పట్టుబడ్డాడు. టీడీపీ కార్యాలయంలో అతనికి ఏమి సంబంధం? అతన్ని వస్తే అతన్ని పట్టుకొని పోలీసులకి అప్పగించారు. తెలుగుదేశం వాళ్ళు ఏం కొట్టలేదు అతన్ని. ఆ తర్వాత పోలీస్ స్టేషన్ కి వెళ్ళిన అతను తిరిగి తెలుగుదేశం వాళ్ళ మీద కేసు పెట్టాడు. అంటే ఎంత దుర్మార్గమో చూడండి. మీకు ఇటువంటి పనులన్నిటికీ కూడా బాసటగా నిలిచిన ఆనాటి డీజీపీ గౌతమ్ సవాంగ్ ఈ రోజున ప్రజల ముందరికి వచ్చి క్షమాపణ చెప్పాల్సిన పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే విధి నిర్వహణలో ఫెయిల్ అయింది ఆ కింద ఉన్న పోలీసులు కాదు. ఆ కింద ఉన్న పోలీసులకి బాధ్యత వహించాల్సిన నువ్వు అప్పటి పోలీస్ బాస్ నువ్వు పోలీసులందరికీ నువ్వు ఏం చెప్పినట్టు? అంటే ఆవేశం వస్తే కొట్టరా, లేకపోతే ఇది వస్తే భావ ప్రకటన స్వేచ్ఛ అట్లా ఉంటుంది. ఎవరో ఏదో ఆయన వైకాపా కార్యకర్తలాగో వైకాపా నాయకుడిలాగో మాట్లాడినట్టున్నాడు. ఇంకా దారుణంగా
ఇంకా ఇప్పుడు ఆ జోగి రమేష్ వచ్చి ఏం చెప్పాడు, నేనేదో వినతి పత్రం ఇవ్వడానికి వచ్చానండి అని చెప్పాడు. అతను అధికారంలో ఉండి వెళ్ళి జగన్మోహన్ రెడ్డికి వినతి పత్రం ఇచ్చుకోవాలి. ప్రతిపక్ష నాయకుడు ఏం చేస్తాడు, ప్రతిపక్ష నాయకుడికి వినతి పత్రం ఇస్తాడట. అతను వస్తాడు, ఈయన డీజీపీనేమో అతని మీద కేసు కూడా పెట్టాడు. Z+ కేటగిరీ ఉన్న ఆనాటి ప్రతిపక్ష నాయకుడు, ఆ ప్రతిపక్ష నాయకుడికి ఆనాడు ఉన్న డీజీపీగా ఉన్న ఈయన రక్షణ కల్పించాలి. అటువంటి చర్యలు ఏవి తీసుకోకుండా వాళ్ళని సపోర్ట్ చేస్తూ మాట్లాడటం అనేది ఇప్పటికైనా, అంటే ఇంతకు ముందరే చెప్పాలి ఆయన వచ్చి, ప్రభుత్వం మారింది. అంటే ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఆయన కూడా భయం ఉంటుంది కదా, ఏదన్నా మనం ప్రజల పక్షాన మాట్లాడినా లేదు ప్రతిపక్షం పక్షాన మాట్లాడినా మనకి ఏదన్నా థ్రెట్ ఉంటుంది అని చెప్పి ఆయన కూడా అనుకోవచ్చు. ఇప్పుడు ప్రస్తుతం మొత్తం ప్రభుత్వం మారి ఉంది కాబట్టి, ప్రభుత్వం మారింది, మొత్తం ఇప్పుడు భయానక వాతావరణం ఏమీ లేదు రాష్ట్రంలో. జగన్మోహన్ రెడ్డి స్వేచ్ఛగా తిరుగుతున్నారు కదండి. ఆయన అధికారంలో ఉన్నప్పుడు ఆయన పరదాలు కట్టుకొని మొత్తం ఈ చెట్లు ఎక్కడికన్నా వెళ్తే చెట్లు కొట్టేసుకుంటూ మొత్తం ఫుల్ కాన్వాయ్లో తిరిగాడు భయంతో. జగన్మోహన్ రెడ్డి స్వేచ్ఛగా తిరుగుతున్నాడు. అంటే రాష్ట్రంలో అంత స్వేచ్ఛ ఉంది. జగన్మోహన్ రెడ్డి చాలా స్వేచ్ఛగా అసలు మామూలుగా తిరుగుతున్నాడు, ప్రజలను కలుస్తున్నాడు. అక్కడ వరద ప్రాంతాల్లో తిరిగాడు కదా విజయవాడలో కూడా. అవును, ఇవాళ కూడా ఇందాక కూడా మనం డిబేట్ కి ముందు కూడా ఆయన వరద ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు తిరిగినా కానీ స్వేచ్ఛగా తిరుగుతున్నాడు. అందుకని జగన్మోహన్ రెడ్డికి కూడా స్వేచ్ఛ వచ్చింది ఈ రాష్ట్రంలో. అటువంటి స్వేచ్ఛాపూరిత వాతావరణాన్ని కల్పించిన కొత్త ప్రభుత్వంలో అప్పటి డీజీపీ గౌతమ్ సాంగ్ భయపడాల్సిన అవసరం లేదు. రైట్, ఒక్క నిమిషం సత్యమూర్తి గారు, భయపడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు పాపం సర్వీసులో ఉండి పాపం ఎంత భయపడ్డాడో, తప్పుకోమనగానే తప్పుకున్నాడు. డీజీపీగా ఉండి ఇంక నువ్వు దానిలో తప్పుకో, నీ పని అయిపోయింది అంటే తప్పుకున్నాడు. ఆ తర్వాత పోస్ట్ ఇచ్చారు, మంచి మంచి పోస్ట్ ఇచ్చి కూర్చోబెట్టారు, కారు అవన్నీ సౌకర్యాలు కంటిన్యూ అయినాయి. ఇప్పుడు ప్రభుత్వం మారింది కదా, అందుకని ఇంకా ఇప్పుడు స్వేచ్ఛ వచ్చింది కాబట్టి గౌతమ్ సవాంగ్ కూడా వచ్చి ప్రజా జీవితంలో బయటికి వచ్చేసి జనజీవన స్రవంతిలోకి వచ్చి, అయ్యా నన్ను క్షమించండి, ఆ రోజు నేను చాలా పొరపాట్లు చేశాను అని ఒప్పుకోవటం అనేది ఆయన స్థాయిని ఇంకా పెంచుతుంది. రైట్, విద్యాసాగర్ గారు.